కాపులందరూ కూడా 2019 లాగా కాకుండా 2024లో ఒకంత ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లా ఆ నాయకవర్గం కాపునాడు ముఖ్య నేతలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మొత్తం ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్కే అండదండగా ఉండేటట్టుగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. గుంటూరుకు వెళ్ళిపోదాం. గుంటూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. రవికృష్ణ, ఇక గుంటూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొత్తానికి కాపు నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఓటర్లు కాపులై ఉండటం, అందులోనూ కాపులకు ఇప్పటి వరకు ఓటు బ్యాంకుగానే గత ప్రభుత్వాలు వ్యవహరించాయి అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి కాపులు ఈసారి ఎలాగైనా తమ సామాజిక వర్గంతో పాటు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదిలేటువంటి ఆలోచనలో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎవరైతే సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారో అది గుర్తించి పవన్ కళ్యాణ్ వెంటే నడవడానికి కాపులంతా కూడా ఐక్య కార్యాచరణ రూపొందించి ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా నాయకులందరూ కూడా కలిసి ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసేటువంటి పనిలో పడ్డారు. అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి వారు సలహాలు సూచనలు ఇచ్చి కాపులకు జరగాల్సినటువంటి న్యాయం అలాగే సత్వర పరిష్కారం దిశగా అభివృద్ధి జరిగేటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి విధానాలు ఏవైనా ఉంటే అవి ఆయనతో పంచుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా కాపు నేత కాపు నాయకుడు అనగానే గుర్తుకొచ్చేటువంటి పేరు ముద్రగడ పద్మనాభం. ఆయన కూడా మొన్నటిదాకా వైసీపీకి అండగా ఉన్న క్రమంలో వైసీపీ వైపే అనుకూలంగా మాట్లాడినటువంటి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ పరోక్షంగా ఆయన వైసీపీకి సపోర్ట్ చేశారు. కానీ మొన్నటి నుంచే ఆయన డెసిషన్ మార్చుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో నడవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమీకరణాలన్నీ మారుతున్నాయి. కాపు నేతల్లో కూడా మార్పు వస్తున్నట్లుగా కనబడుతోంది. సో మరింత సమాచారం, గుంటూరులో తాజా పరిస్థితిని నేతలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు, వారి యొక్క గుంటూరులో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, ఏదైతే రాజకీయాల్లో కనుక ఏపీ రాజకీయాల్లో అతి ప్రభావం చూపించేటువంటి ఈ కులంగా కూడా కాపులను చెప్పుకోవచ్చు. కాపులు ఏ రాజకీయ పార్టీ వైపు ఉన్నట్లయితే ఆ రాజకీయ పార్టీనే తిరిగి అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజకీయాల్లో ఓటుకు మాత్రమే కాపులను ఉపయోగించుకుంటున్నారు, కానీ రాజ్యాధికారంలో వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, తగినటువంటి సముచిత స్థానం ఇవ్వట్లేదని ఎన్నాళ్ళ నుంచో కూడా కాపులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కాపులో నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఏర్పడిన నాటి నుంచి కూడా కాపుల్లో అయితే కొంత ధైర్యం అనేది వచ్చింది. రాజ్యాధికారం కంపల్సరీగా కూడా అందుకునే రోజు అతి సమీపంలోనే ఉంది అనేటువంటి వాళ్ళ కోరిక అయితే నెరవేరే రోజు త్వరలో ఉంది అని చెప్పి భావించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ముఖ్యంగా కూడా జనసేన పార్టీకి అండగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి. మరి 2 రోజుల్లో జనసేనతో కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఆయనతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో కాపు నాయకులు అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అనే దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కాపు రాజకీయ చైతన్య వేదిక అధ్యక్షుడైనటువంటి శివరాం ఉన్నారు. శివరాంతో ఇప్పుడు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు కాపులకి సరైన ప్రాధాన్యత రావట్లేదని చెప్పి కాపు వర్గం భావిస్తూ ఉన్నది, దాన్ని ఏ విధంగా చూడాలి? అయితే ఇప్పుడు గత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కాపులకి రాజ్యాధికారం అనేది అందని ద్రాక్షగానే ఉండిపోయింది ఇప్పటి వరకు. మరి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటి వరకు ఏదో కూరలో కరివేపాకులాగా కాపులను వాడుకొని తీసేసే రకంగా అందరూ వాడుకొని వదిలేశారు. మరి రానున్న కాలంలో ఇక అటువంటిది జరిగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే
ముఖ్యంగా కాపులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు చైతన్యవంతులయ్యారు. రాజ్యాధికారం దిశగా అందరూ ప్రయత్నిస్తున్నారు. మరి అదే బాటలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మరి 2024 ఎన్నికల్లో ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయించారు. మరి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సంఘాలన్నీ కూడా మరి ఏకగ్రీవంగా ఆమోదం చేసి మరి ఈరోజు జనసేన మరి రాజ్యాధికారం దిశగా ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా మద్దతు కూడగట్టుకొని వాళ్ళ బలాన్ని నిరూపించాలని చెప్పేసి రాజ్యాధికారం సాధించాలని చెప్పేసి మరి కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీరు రేపు ఒక 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ని కలవబోతున్నారు జనసేన అధిపతిని. ఆ సమయంలో మీరు ఏమి అడగదలుచుకున్నారు మీ కాపు సంఘాల తరఫున? ఒకటండి, ఇప్పుడు గుంటూరు జిల్లానే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఏ నియోజకవర్గం చూసుకున్నా కానీ 10% నుంచి 50%, 60%, కొన్ని చోట్లయితే 70% దాకా కూడా కాపు ఓటర్స్ ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎప్పటి నుంచో మరి మనకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈరోజు మా రాజకీయ ప్రాధాన్యత కావాలి అంటే జనాభా దామాషా ప్రకారం మరి కాపులకి సీట్లు కేటాయించాలి అని చెప్పేసి మరి అటు టీడీపీని కానీ ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం పూర్తిగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ చెప్తున్నది ఒకటి, వీళ్ళ దామాషా ప్రకారం ఎవరైతే కాపులకు సంబంధించి కాపులు ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు, ముఖ్యంగా కూడా అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ శక్తిగా కూడా ఎదిగినటువంటి పరిస్థితి. వీళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ మాత్రమే అధికారంలో వచ్చేటువంటి సందర్భంలో కాపులకు తగిన ప్రాధాన్యత రావట్లేదు అని అనుకుంటున్న సందర్భంలో జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అనేది ఒక ఆశాకిరణంలా కనపడింది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే కాపులకి సరైన న్యాయం, ముఖ్యంగా కూడా ఏదైతే రాజ్యాధికారం ఉందో రాజ్యాధికారం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నారు. కంపల్సరీగా కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఒక కీలకమైన భూమిక పోషించడమే కాక భవిష్యత్తులో మాత్రం కాపులకు సంబంధించి రాజ్యాధికారం వచ్చే దిశగా తమ ప్రయత్నం జరుగుతుందని చెప్పి కాపు నాయకులు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.